గుంటూరు మేయర్ పదవికి వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు రాజీనామా ఎందుకు చేశారు? మరో ఏడాది పదవీ కాలం మిగిలుండగానే అత్యవసరంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన చెబుతున్నట్లు ప్రభుత్వం ప్రోటోకాల్ గౌరవం ఇవ్వడందుకే పదవి నుంచి తప్పుకున్నారా లేక మరేదైనా కారణముందా? గుంటూరు మేయర్ పదవికి వైసీపీ నేత మనోహర్ నాయుడు అకస్మాత్తుగా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. 2021లో వైసీపీ నుంచి గుంటూరు మేయర్గా ఎన్నికైన ఆయనకు మరో ఏడాది పదవీకాలం మిగిలి ఉంది. అయినప్పటికీ ఆయన రాజీనామా చేయడం పొలిటికల్ సర్కిల్లో హాట్గా చర్చలు సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు మనోహర్ నాయుడు ఆరోపిస్తున్నారు. మేయర్గా తనకు ఇవ్వాల్సిన కనీస ప్రోటోకాల్ గౌరవం ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఒక ఎజెండా తయారు చేసి బడ్జెట్ సమావేశం పక్కన పెట్టి నేను పెట్టమంటున్నటువంటి కౌన్సిల్ సమావేశాన్ని పెట్టకుండా, కనీసం నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా, కనీసం నాతో చర్చించకుండా, కనీసం ఈ ఎజెండాలో ఏవైతే అంశాలు పెడతారో ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నా దృష్టికి తీసుకురాకుండా వాళ్ళు సమావేశం 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి కౌన్సిల్ హాల్ నందు సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి ఒక ఎజెండా నా దగ్గరికి పంపించడం జరిగింది. అయితే కొన్ని రోజులుగా నగర కమిషనర్, మేయర్ మనోహర్ నాయుడు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇటీవల జరిగిన గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. 6 స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ నుంచి కొందరు కార్పొరేటర్లు కూటమిలో చేరడంతో ఫ్యాన్ పార్టీకి పరాభవం తప్పలేదు. మార్చి 17న స్టాండింగ్ కమిటీ భేటీ కానున్న తరుణంలో కూటమి కార్పొరేటర్లు గుంటూరు మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 4 ఏళ్ల పదవీకాలం పూర్తి కావాలి. ఫిబ్రవరి 17తో ఆయన పదవీకాలం 4 ఏళ్లు పూర్తయింది. దాంతో కూటమి నేతలు తనపై అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చన్న అనుమానాలతో ఆయన రాజీనామా చేసినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గుంటూరు నగరపాలక సంస్థలో మొత్తం 56 మంది కార్పొరేటర్లు, 7 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. దీంతో జీఎంసీ కౌన్సిల్ సామర్థ్యం 63గా ఉంది. ప్రస్తుతం టీడీపీకి 29 మంది కార్పొరేటర్లు, వైసీపీకి 23 మంది కార్పొరేటర్ల బలం ఉంది. అదనంగా టీడీపీకి 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఓట్లు ఎక్స్ అఫిషియో సభ్యుల కోటాలో కలిసి రానున్నాయి. దీంతో కూటమి బలం 37కు చేరనుంది. అయితే వైసీపీకి ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 25 మంది మద్దతే ఉంది. కొందరు వైసీపీ కార్పొరేటర్లు కూటమికి మద్దతు తెలిపితే అవిశ్వాస తీర్మానంలో మనోహర్ నాయుడు ఓడిపోయే అవకాశం ఉంది. ఈ విషయాలన్నీ బేరీజు వేసుకుని మనోహర్ నాయుడు రాజీనామా చేశారన్న చర్చ జోరుగా సాగుతోంది.